భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మేజర్ గ్రామ పంచాయతీ సారపాక గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ 7 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ రావడం, ఎన్నికల సంఘం యొక్క ఎన్నికలను జరిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే కూటమి సభ్యులు అన్ని వర్గాల వారు సమర్థిస్తూ ఇప్పుడు కిషోర్ నాయక్, గుగులోత్ కిషోర్ నాయక్ అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ప్రచారంలో కొనసాగుతున్నాడు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. వారికి అంటే ఈ యొక్క ఏదైతే ఎన్నికలు ఉందో ఆ ఎన్నికల కాడి నుంచి కూడా ఈ ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మనతో పాటు ఆయన అసలు ఆయన ఈ యొక్క గ్రామానికి ఏం చేయదలుచుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తారని వారి మాటల్లోనూ అలాగే ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నారో వారితో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు సారపాక గ్రామానికి మీరు ఏం చేయదలుచుకున్నారు, రాబోయే రోజుల్లో ఏం చేయదలుచుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇంతవరకు? సారపాక గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ గుగులోత్ కిషోర్ శివరామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని. ఈరోజు సారపాక గ్రామంలో ఎక్కడ చూసినా సమస్యల అడ్డాగా మారింది. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలలో దాదాపు 12 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము. అందులో భాగంగా 8 కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ కంప్లీట్ చేశాము. పారిశుద్ధ్యం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఈరోజు సారపాక గ్రామంలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి, ఒక కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకురావడంలో ఎమ్మెల్యే గారు కీలక పాత్ర పోషించారు. ఈరోజు రేపు సారపాక గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత వెంటనే దానికి స్థలం కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఈరోజు సమస్యల వలయంగా ఉన్న సారపాకని ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న శ్రీ మాయ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు మీ అందరి ముందు నేను వస్తున్నాను. గతంలో పనిచేస్తున్నటువంటి పాత పాలకులు ఎవరైతే ఉన్నారో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ఈరోజు ఎక్కడ అతనికి ఉన్నన్ని రోజులు దాచుకో పాల్వంచ వెళ్ళిపో, ఇదే నినాదం. ఏటీఎం కార్డులో వాడుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చేయలేదు. అదేవిధంగా ఇంటింటికి నల్లా పైప్ ఇస్తానని చెప్పేసి 1500 నుంచి 5,000 రూపాయల వరకు వాళ్ళు వసూలు చేసిన సంగతి ఇంకా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఐటీసీ ఇచ్చిన 24 లక్షల రూపాయలని అతను సొంత అకౌంట్లో వేసుకొని దొరికి ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఈరోజు పెరోల్ మీద బయటకు వచ్చి ఇవాళ మన ముందు డబ్బులు విచ్చలవిడి మద్యంతో, విచ్చలవిడి మాదక ద్రవ్యంతో ఇవాళ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. సారపాకలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని రేపు వచ్చేది నేనే, మీ షాపులని పలగొడతా అని చెప్పేసి ఇలా బహిరంగంగా అతను బెదిరిస్తూ ఉన్నాడంటే అతను ఏ స్థాయిలో ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అదే రకంగా ఈరోజు 10 సంవత్సరాలు 2 టర్ములు అతనికి అవకాశం ఇచ్చాం. అభివృద్ధి చేసింది శూన్యం. ఈరోజు 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా, కరకట్ట కట్టిస్తా. మరి 10 సంవత్సరాలు ఎటుపోయినావు సార్? ఎటుపోయినా ఈరోజు గుర్తుకు రాలేదా? కరోనా కాలంలో మీకు సారపాక ప్రజలు గుర్తుకు రాలే, వరదల కాలంలో గుర్తుకు రాలే, పండగలకు గుర్తుకు రాలే, బతుకమ్మలకు గుర్తుకు రాలే, మంచితో గుర్తుకు రాలే, దేంట్లో గుర్తుకు రాలేదు. కానీ ఓట్లు రాగానే మాత్రం నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని వస్తూ ఉన్నావు. సారపాక ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. నీకు ఓటుతో బుద్ధి చెప్పి ఇక్కడ నీకు తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ అందరి తరఫున నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రచారంలో మీకు ఈ స్థానికులు ఏ విధంగా, అంటే మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అంటే మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతారు, జనాలు మీ రెస్పాన్స్ మీ తరపు నుంచి ఎలా ఉంది? ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఇంకా అభివృద్ధి మాకు కావాలి, సంక్షేమ ఫలాలు మాకు దక్కాలి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తైన కత్తెర గుర్తుకే మా ఓటు అని చెప్పేసి కంఠాపదంతో చెప్తా ఉన్నారు. ప్లస్ జనాలు ఎక్కడ చూసినా నువ్వు రావాలి, నువ్వు రాకపోతే ముత్యాలమ్మ తల్లి గుడి మన తాళగొమ్మూరు ఫంక్షన్ హాల్ చూసాము. ఈరోజు ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ మీకు, ఈరోజు ఐటీసీ ప్రజల కోసం, ప్రజల సాంస్కృతిక కార్యక్రమాల కోసం కట్టిన ఫంక్షన్ హాల్ని నా ఫంక్షన్ హాల్ అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు. దాన్ని గమనించిన తాళగొమ్మూరు ప్రజలు, మా నాయకులు బుద్ధి చెప్తే దాదాపు 7 సంవత్సరాలైంది ఈ ఊరు వదిలిపెట్టి పారిపోయి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓటుతో బుద్ధి చెప్తాము, ఇతను పర్మనెంట్గా పాల్వంచకు పరిమితం చేస్తామని చెప్పి మా ప్రజలు కంఠాముతంగా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నారో
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాయ వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారి ద్వారా అనేక నిధులు తీసుకొచ్చి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ అభ్యర్థిగా తనని గెలిపిస్తే ఏదైతే ఉన్నాయో గ్రామంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికి కానీ అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశం కానీ అలాగే రహదారులన్నీ కూడా అంటే 5 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధికి చేయాలి అంటే ఒక పని కూడా కనబడకుండా అన్నీ పూర్తి స్థాయిలో చేస్తామని ఘంటాబద్ధంగా ఇప్పుడు గుగులత్ కిషోర్ నాయక్ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారో ఆయన చెప్తున్నారు. అలాగే మనతో పాటు మనకి సీనియర్ నాయకులు మార వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఐఎన్టీసీ నాయకులు. అసలు వారి మాటలో కూడా అంటే ఈ యొక్క ఎన్నికలు చాలా తగ్గబోరుగా జరుగుతున్నాయి కాబట్టి వారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే వారి మిత్రపక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను ఐటీసీలో 35 సంవత్సరాలు యూనియన్ లీడర్గా చేస్తూ రిటైర్ అయ్యాను. నాతో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి మేము ఇది చాలా కుగ్రామం. ఈరోజు 22,000 ఓట్లు దగ్గర జనాభా పెరిగింది అని అంటే యాక్చువల్గా కూడా ఇది పారిశ్రామిక ప్రాంతం అయిపోయింది. పెద్ద ఏషియన్ కంట్రీలో పెద్ద ఇండస్ట్రీ ఇది. చుట్టుపక్కల సింగరేణి కానీ వాటర్ ప్లాంట్ కానీ థర్మల్ పవర్ స్టేషన్ కానీ ఇవన్నీ ఉండటం వలన ఈ ప్రాంతం ఈరోజు స్థాయికి వచ్చింది. దీంట్లో భాగంగా మేము యూనియన్గా ఉన్నప్పుడు ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఐటీసీ తోటి మాట్లాడేసి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్ రాకముందు కూడా ఐటీసీ తోటి మాట్లాడి ఈ కాస్త మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు వైద్యం కానీ విద్య కానీ ఎన్నో కార్యక్రమాలు చేయించాం కంపెనీతో. ఇవాళ ఈ సారపాక అభివృద్ధి చెందింది అని అంటే చాలా వరకు ఐటీసీ నిధులు ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా ఇవన్నీ కూడా సరిపోవట్లేదు. ఇంకా ఐటీసీ వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మేజర్గా ఉన్నటువంటిది ఏంటంటే సారపాకలో శ్మశాన వాటికి ఒకటి, క్రీడా ప్రాంగణం ఒకటి, సంత ప్లేస్ ఒకటి, స్కూల్కి ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి కానీ ప్లేస్ లేదు. ఇప్పుడు మేము కిషోర్ గారు మేము కూడా నిన్న మాట్లాడుకుంది ఏంటంటే ఇవి ముఖ్యంగా ఇవి కావాలి, దీనికి ప్లేస్ ఇదంతా కూడా ఐడెంటిఫై చేసి దీన్ని సుందరీకరంగా ఉండేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. దాంట్లో భాగంగా ఎందుకంటే ఇక్కడ పెద్ద కంపెనీ ఉంది, మన కంపెనీని కొట్లాడి సిఎస్ఆర్ కాకుండా ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి చేసుకోవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. గతంలో పాలకులు దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు చేశారు తప్పితే నేను చేశాను ఇంకోటి చేశాను అనేటువంటిది అయితే అది తప్పు. ఎందుకంటే మీ అందరూ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఈ పోటీలో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాను, నేను ఏదో చేశాను ఏదో సాధించాను అని చెప్పేసి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఫంక్షన్ హాల్ ఉంది. అతను ఓడిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ హాల్ నాది అని చెప్పేసి అని కోర్టులో ఎందుకు వేసాడు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. సరే ఏం చేసావు అనేటువంటి కాదు. ఇది ఐటీసీ వాళ్ళు 2.5 కోట్లు పెట్టేసి ఫంక్షన్ హాల్ కట్టేసి పెద్ద ఫంక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది నా ఫంక్షన్ హాల్ అని చెప్పేసి నువ్వు హైకోర్టులో వేసి దాన్ని తాళం వేయించి నాదని చెప్పేసి కొట్లాడుతున్నావు అంటే ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు సమాధానం చెప్పు, తర్వాత నువ్వు ఓట్లు అడుగు. అవునా కాదా? ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి అనుకున్నట్టుగా మాట ప్రకారంగా మాట మీద నిలబడి మడిమి తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కృషి చేస్తాం. సారపాక గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చడంలో వారి నాయకులు ఏదైతే సర్పంచ్ అభ్యర్థి కూడా చేస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆయన కత్తిరి గుర్తు మీద ఇదవుతున్నాడు. అలాగే వార్డు మెంబర్లు కూడా వారితో పాటు ఉన్నారు. వీరందరినీ కూడా గెలిపించి రేపటి రోజున సారపాక గ్రామాలకి అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అభ్యర్థి గుగులత్ కిషోర్ నాయక్ అలాగే నేతలు కోరుతున్నారు.
చంద్రశేఖర్, దుర్గంపాడు నుంచి V5 న్యూస్.